ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. నేడు జరగబోయే ఎన్నికల వాలంటీర్లు జన్మభూమి కమిటీ మధ్య ఉంటుందని విఘ్నత గల ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. గుణదల మేరీమాత చర్చి వెనుక కొండ ప్రాంతం, పడవల రేవు, మాచవరం డౌన్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందినట్లు ప్రజలు చెబుతుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. దేవీనగర్ కొండ ప్రాంతాల్లో మెట్లు, రోడ్లు, వీధి లైట్లు, మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఇంటికే పింఛన్లు అందించిన సీఎం జగన్ ప్రజల గుండెల్లో నిలబడే వ్యక్తి అని కొనియాడారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కరకట్ట ప్రాంత వాసులను మోసం చేశారని విమర్శించారు. తూర్పు నియోజకవర్గ ప్రజలు 25,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తారని దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. కొండ ప్రాంతాల అభివృద్ధి ఈరోజు దేవినేని నగర్ కొండ ప్రాంతంలో మేము గడప వచ్చినప్పుడు మెట్లు ఉండే కాదు. ఈరోజు మెట్లు మార్గాలు వేసి, రైలింగ్లు వేసి, వాటర్ పైప్ లైన్ నిర్మించి, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించి, ఈరోజు శానిటేషన్ వర్కులు బాగా చేసి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మీకే మా ఓటు ఉంటుంది, మా మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దయచేసి అందరూ గారు ఒకటి గమనించాలి. రేపు జరిగే ఎన్నికలు వాలంటీర్ వ్యవస్థ, జన్మభూమి కమిటీల మధ్య ఎన్నికలు జరుగుతాయి. రేపు జరిగే ఎన్నికలు లంచాలు తీసుకునే ఆఫీసుల మధ్య, ఈరోజు యువకులు ఉత్సాహంగా ప్రజానికానికి సేవ చేసే సచివాలయ సిబ్బంది మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంటికే పెన్షన్ అందించే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, మరో పక్క ఎండల్లో వానల్లో నుంచుని 5 రోజులు 6 రోజులు వేచి చూసే చంద్రబాబు నాయుడు పెన్షన్ విధానం ఒక పక్క. ఈ విధంగా ప్రజానికం చూస్తున్నారు.